మనకు క్రైస్తవులతో ఉన్న ఆ సంబంధం, ఆ సహవాసం మన ప్రార్థనలో ఏర్పడుతుంది. మనం ప్రార్థన చేస్తే మనకు తెలుస్తుంది ఇతడు ఒక మంచి ఆత్మీయుడు, మనకు ఆ లాంగ్వేజ్ ఉంది, ఆ వొకాబులరీ ఉంది, ఆ లైఫ్ స్టైల్ మనం చూపిస్తూ ఉన్నాం. బయట ప్రపంచం మనల్ని చూచి పర్ఫెక్ట్ అని అంటున్నారు, లోకం మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కానీ మన హృదయం దేవునితో ఎలా ఉన్నది అనేది మనం పరిశీలించాల్సినటువంటి అవసరత ఉంది. క్రైస్తవులుగా పేరు ప్రఖ్యాతి పొందిన వారమై మన ముందుకు వెళితే సరిపోవడం లేదు. ప్రభు ఆశించేది ప్రతిదినం ఆయనతో మనం కనెక్ట్ అవ్వాలి. కనుక ప్రియులారా, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అనేది మనం పరిశీలించాల్సిన అవసరత ఉంది. దేవుడు ఈరోజు మనల్ని సందర్శించడానికి వస్తున్నాడు అంటే మనం ఏమంటాం? ప్రభువా ప్లీజ్ వెయిట్, లెట్ మీ క్లీన్ సమ్ ఆఫ్ మై ఏరియాస్. కానీ ప్రభు ఏ క్షణం మన దగ్గరికి వస్తాడో మనకు తెలియదు. ఆయన సాయంత్రం రావచ్చు, ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, అర్ధరాత్రి వేళలో రావచ్చు. ప్రభు ఎప్పుడొచ్చినా మనము ఆయనను ఎదుర్కొనడానికి సిద్ధపడినటువంటి సంఘముగా ఉన్నప్పుడే మనము పరిపూర్ణులమై ఉంటాము. కాబట్టి జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటూ దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా మనం నడవాల్సినటువంటి అవసరత మన జీవితంలో ఉంది. దేవునికి స్తోత్రం.